తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా విస్తృతంగా పోరాటం చేసి వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఎన్నో దాడులు వచ్చినా బెదిరింపులు వచ్చినా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రమే మా ధ్యేయం అంటూ కూడా పాల్గొన్నారు. తిమ్మని శంకర్ వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడిగా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం వారి గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆనాటి తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి వరకు మీ యొక్క జీవిత విశేషాలు, వ్యక్తిగతంగా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు, ఏ విధంగా ముందుకెళ్లారు? మేము 2001 నుంచి కేసీఆర్ ఎప్పుడైతే ఉద్యమంలో పాల్గొన్నాడో అప్పటి నుంచి చేయడం జరిగింది. తెలంగాణ మూమెంట్లో అప్పుడు మేము 2001లో 2లో కానీ ఎవరు ఉండేవాళ్ళు గారు. ఏదైనా కాలేజీకో చెప్తే అసలు తెలంగాణ ఏందని అడిగేవారు, మమ్మల్ని వెటకారంగా మాట్లాడేవారు. అదే ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన తర్వాత తెలంగాణలో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా మేము కేసీఆర్ పిలుపు మేరకు మేము చాలా అడ్డుకున్నాము, చాలా రైలు రోకో చేసినాము. మరియు అసెంబ్లీ ముట్టడి మరియు పిలుపునిస్తే మేము వికారాబాద్ నుంచి పోయి ఏదో కింద వండుకొని కాలేజీలలో కింద వండుకొని పోలీసులు అరెస్ట్ చేశారని వాళ్ళతో కింద వండుకొని బస్సులో పోకుండా మరి బస్సు రన్నింగ్లోనే దిగినాం. బస్సు రన్నింగ్లో దిగితే మహేందర్ అని ఉండే పిల్ల చనిపోయిండు, కింద పోయినా కానీ మరియు అసెంబ్లీ ముట్టడి చేసినాం. అదేవిధంగా మా మీద కేసులు గిట్ట పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఏ పిలిపించినా కానీ మరియు ఢిల్లీ గిట్ట పోయినాం. ఢిల్లీకి మరి ట్రైన్లో మరి ప్లేస్ లేకపోతే కింద వండుకొని ఢిల్లీకి పోయి మరి పార్లమెంటు ముట్టడి చేసినాం. పార్లమెంటు ముట్టడి అంటే అందరూ భయపెట్టిండ్రు, గంటస్ ఉంటాయి కాల్చి పాడేస్తారు మిమ్మల్ని అది అంటే. మాకు ఒక వ్యక్తి నడుచుకుంటూ పోయినాం, ఇండియా గేట్ కాడికి వెళ్ళి ఒక్కొక్కరు నడుచుకుంటూ పోయి ఆ జెండాలు మరియు జేబులో పెట్టుకొని జై తెలంగాణ అని పార్లమెంటు ముట్టడికి మేము మరి ప్రయత్నం చేసినాము. అదేవిధంగా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో గిట్ట పెట్టడం జరిగింది. కాబట్టి మేము చాలా కష్టపడ్డాము. అదేవిధంగా మమ్మల్ని గుర్తించి ఇప్పుడు ఎందుకంటే పార్టీ ఆదేశం మేరకు మేము పనులు చేస్తున్నాం. పార్టీ ఏ క్యాండిడేట్ను ఎవరిని పెట్టినా కానీ మేము గెలిపినీకి మేము సిద్ధంగా ఉన్నాము, గెలిపిస్తాం. అదేవిధంగా ఇంతకుముందు గిట్ట మరియు సంజీవరావు సార్ గారు ఉండే మరి వాళ్ళని గెలిపించడం జరిగింది. మరియు మెత్కానంద్ సార్ వచ్చిండు, ఆయన గిట్ట గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు మరి ఆయనకే టికెట్ ఇచ్చిండ్రు. ఆయన ఎంట ఉండి ఆయన ప్రచారంలో భాగంగా ముందుకెళుతూ మరి అందరం ఎంటుండి సీనియర్ నాయకులు ఉద్యమకారులు చాలామంది అందరం ఎంటుండి ఆయన గెలుపు గిట్ట కృషి చేయడం జరుగుతున్నది. కేసులు మేము అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడు ఆల్రెడీ కేసు అయింది. మొన్ననే ఇంత తెలంగాణ ఏర్పడిన వరకు మేము కోర్టుకు తిరిగినాం. లేదనగా మా మీద ఒక 40 కేసుల మీదనే ఉంటాయి. మా మీద చాలా బెదిరింపులు వచ్చినాయి. మేము ఉద్యమంలో ఇంట్లో వండుకుంటూ ఒంటిగొట్టే రాత్రి వచ్చి పోలీసులు మరి తలుపు కొట్టి మరి ఇంట్లో వాళ్ళను భయపెట్టి మమ్మల్ని అద్దం రాత్రి తీసుకొని పోయేవాళ్ళు. ఎక్కడో పోలీస్ స్టేషన్ మొత్తం కార్లో వాళ్ళ జీపులో ఎక్కించుకొని ఎక్కడెక్కడో దింపి ఏ పోలీస్ స్టేషన్లో పెట్టి మరి మాకు బెయిల్ రాకుండా గిట్ట చేసిన సందర్భాలు ఉన్నవి. నేను ఇంతవరకు ఏం పదవుల గురించి ఆలోచించలేను. మరియు పార్టీ కార్యకర్తగా ఇంతవరకు పని చేయడం జరుగుతున్నది. నా గుర్తింపు మరి సేవ మరి గుర్తించి మరి కేటీఆర్ కానీ మరియు కేసీఆర్ గారిని ఏ పదవి ఇచ్చినా మరియు దానికి న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తాము. ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం కాబట్టి మేము చేసిన సేవలను గుర్తించి మరి ప్రభుత్వం మాకు ఏ పదవి ఇచ్చినా కానీ మరియు దాన్ని నెరవేర్చడానికే మేము దాన్ని మరి సిద్ధంగా ఉన్నాము. ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాము. చేసిన ఇంతవరకు గిట్ట ఉద్యమకారులకు మరియు టికెట్లు ఇచ్చిండ్రు, అందించారు, గెలిచిండ్రు, అందరు ఉన్నారు. కాబట్టి మా గిట్ట సరైన న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము. వాళ్ళు ఏ పదవి ఇచ్చినా ఏమి ఇచ్చినా దానికి కంపల్సరీగా న్యాయం చేసి అందరం కలుపుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను.